అధికారం కోల్పోయిన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వెడుతున్నారు. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. తాజాగా వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఇక పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఇక త్వరలో భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తా అన్నారు సునీత. ఆమె టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీదుర్గ, ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కూడా ఇటీవల వరుస రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అదే బాటలో పయనిస్తుందని చెప్పవచ్చు. ఆమె వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. పోతుల సునీత కూడా తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ ద్వారా పేర్కొంది. అయితే ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా బీజేపీ నాయకులతోటి పోతుల సునీత చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీలో ఆమె చేరిక స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. థాంక్యూ వెంకట్రావు.